నెవర్ గివ్ అప్. ఎందుకు ఈ వీడియోలో చెప్పబోతున్నానో మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నెవర్ గివ్ అప్. ఓకే, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నా. 10th, ఇంటర్, బీటెక్. నేను ఒక ఆర్డినరీ స్టూడెంట్ని, అంటే యావరేజ్, బిలో యావరేజ్ అని కూడా చెప్పొచ్చు. నేనేమి గ్రేట్ టాపర్ అని చెప్పను, బిలో యావరేజ్ స్టూడెంట్ని. నేను 8th క్లాస్లో ఇంగ్లీష్ మీడియంలోకి జాయిన్ అయ్యాను. నాకు అస్సలు తెలుగు తప్ప ఇంగ్లీష్ బొట్టు రాదు అసలుకి. ఎలా ఉన్నదంటే వాళ్ళంతా ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు, నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. ఓకే, ఎలా అసలుకంటే చాలా టఫ్గా ఉండేది, బట్టేసేవాడిని నేను. తర్వాత 8th అయిపోయింది, అలానే 9th అయిపోయింది. కొంచెం ఫీజులు కట్టలేక నేను స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఫీజులు డబ్బులు కట్టలేక కొంచెం కొన్ని రోజులు వెళ్ళలేదు. తర్వాత 10th ఒక 60%తో పాస్ అయ్యాను. తర్వాత వచ్చి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యానండి. అబ్బా, ఈ లైఫ్ నాకు జైల్ లైఫ్ అనమాట. నేను ఒక కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అయ్యాను. నరకం అనుభవించాను అసలుకి. యాక్చువల్గా నరకం అంటే ఎటువంటి నరకం అంటే ఫుడ్ బాగుండేది కాదు. తర్వాత వచ్చి స్టడీ అవర్స్ రాత్రి 10 గంటల వరకు ఉండేది. మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యేది. స్టడీ అవర్స్ 5:30కి వెళ్తే నైట్ 10. నా లైఫ్ అంతా 2 years ఏమంటారు, డార్క్ ఫేస్ అనమాట. అటువంటిది ఎవరికి వద్దని నేను చెప్తాను అసలుకి. అటువంటి కాలేజీలో అసలు జాయిన్ అవ్వాల్సిన అసలు వద్దు, అంతే. అటువంటి అవసరం లేదు. నా లైఫ్ అక్కడే అసలు డ్యామేజ్ అయింది. ఏంటి, ఎలా డ్యామేజ్ అయిందంటే బట్టిచ్చేసారు నా చేతి. స్వతహాగా ఆలోచించడం నాకు తగ్గిపోయింది. ఆ కాలేజీలో, ఒక కాలేజీలో, ఆ కాలేజీ పేరు చెప్పకూడదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెల్లూరులో ఫేమస్ కాలేజెస్ ఉంటాయి కదా, నేను కాలేజీ పేరు మెన్షన్ చేయను. ఆ కాలేజీ వల్లే నాకు మార్కులు వచ్చాయి. ఒక 900 ఏమో వచ్చుంటాయి, ఇంచుమించు 800, 900 గుర్తులేదు నాకు. అవన్నీ వేస్ట్ మార్కులు దేనికి పనికిరావు. ఓకే, అవి వరకు వేస్టే నా దృష్టిలో. అవి నా చేత బట్టించి రాత్రి 10 వరకు నా స్వతగా ఆలోచించి పవర్ని పోగొట్టేస్తారు. ఓకే, అది వేస్ట్ ఆ స్టడీ వరకు. దాని తర్వాత నేను బీటెక్ జాయిన్ అయ్యానండి. నా లైఫ్ స్టార్ట్ అయింది అక్కడనే. ఫస్ట్ ఇయర్ అసలు తెలుసు కదా, పంజరంలో పావురం ఉంటుంది. నా లైఫ్ అలానే, నా లైఫ్ కూడా నేను పంజరంలో ఉన్నా. అంటే ఆ కాలేజీలో బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉండేది 2 years. ఒక్కసారి పంజరంలో నుంచి పావురాన్ని వదిలితే ఎలా ఉంటుందో, లేకపోతే చిలకని ఎలా వదిలితే ఎలా ఉంటుందో, నా లైఫ్ కూడా బీటెక్ లైఫ్ అలానే ఉండేది. ఎక్సలెంట్గా ఉండేది అసలుకి. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ ఒక 1 month, 2 months, 3 months తర్వాత స్టార్ట్ అయ్యారండి. మనం ఆల్వేస్ బ్యాక్ బెంచర్స్, మీకు తెలుసు కదా. మనకంత చదువు వచ్చేది కాదు, ఏమీ కాదు. ఆల్వేస్ బ్యాక్ బెంచర్స్, బ్యాక్ వెనక్కి కూర్చుండే వాళ్ళం. ఒక 3 ఉన్నామండి. ఇప్పటికి కూడా అబ్బాయితో టచ్లో ఉన్నాను నేను. నా బీటెక్ అయిపోయి ఒక 10 years అవుతుంది. స్టిల్ ఇప్పటికీ అదే ఫ్రెండ్స్, పేర్లు చెప్పను ఈ వీడియోలో. ఒక 4 people ఉన్నాము. స్టిల్ ఇప్పటికీ అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. అందులో ఒక అబ్బాయి వరకు మా బంధువు. రెస్ట్ ఆఫ్ మ్యాక్స్ 3 people అలానే ఉన్నారు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గురించి నేనేం చెప్పను ఈ వీడియోలో. బీటెక్ ఫస్ట్ ఇయర్లో పరిచయం అయిన అబ్బాయి స్టిల్ అయిపోయిన తర్వాత జాబ్ మేము 10 years కంప్లీట్ చేసాం అందరం. ఇప్పటికీ ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతుంది. ఓకే, నాకు బీటెక్లో పర్సంటేజ్ అంటారా, మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నా బీటెక్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో నాకే తెలియదు. నేను ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను, డ్రాయింగ్. ఓకే, ఫైనల్ ఇయర్ వరకు రాశాను డ్రాయింగ్, రాస్తూనే ఉన్నాను. ఫైనల్ ఇయర్లో కంప్లీట్ చేశాను. దాని తర్వాత వచ్చి సెకండ్ ఇయర్ మొత్తం ఫెయిలే, 2-1. సెకండ్ సెమ్ 2-2, 3 పాస్ అయ్యాను, మళ్ళీ ఫెయిల్ అయిపోయాను. థర్డ్ ఇయర్ అలానే ఫెయిల్ అయ్యాను. ఫోర్త్ ఇయర్లో వరకే నేను అన్నీ పాస్ అయ్యా. ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమ్ వరకు అన్నీ పాస్ అయ్యాను. మొత్తం ఫోర్త్ ఇయర్ ఫైనల్ ఇయర్కి మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అంతా బ్యాక్ బెంచర్స్ కదా, అందరికి ఉన్నాయి, అందరికి కంప్లీట్ అయిపోయాయి. నేను ఒక్కనే రాసేవాడిని. మార్నింగు ఈవినింగు అలా రాస్తూ మొత్తం కౌంట్ చెప్పను ఇక్కడ.
కౌంట్ చెప్తే బాగుండదు కాబట్టి అన్ని సబ్జెక్టులు రాశాను లాస్ట్లో. ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కాకుండా బీటెక్ 4 years కంప్లీట్ చేసి విత్ ఫస్ట్ క్లాస్తోనే పాస్ అయ్యాను బీటెక్ వరకు. ఓకే, అంత బాగా నేను రాసే ఎగ్జామ్స్. యాక్చువల్గా మా టైంలో 2 సబ్జెక్ట్స్ వదులుకోవచ్చు అనమాట. నాకు అలా ఏం అవసరం లేదు, అన్నీ పాస్ అయిపోయాను. బీటెక్ మొత్తం సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయాను. తర్వాత వచ్చి మా ఫ్రెండ్ జాబ్ ఎలాగోలా సెర్చ్ చేసి జాబ్ కొట్టాడు వాడు. మా బంధువుల అబ్బాయి కూడా జాబ్ జాయిన్ అయిపోయాడు. అప్పుడు స్టార్ట్ అయింది, రే వాడికి జాబ్ వచ్చిందిరా, నీ పరిస్థితి ఏందిరా, మీ ఫ్రెండ్స్కి జాబ్ వచ్చిందిరా, మీ పరిస్థితి ఏంది. నేను చాలా టేక్ ఇట్ ఈజీ తీసుకునేవాడిని, ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ రాదు. నేనైతే జాబ్ రాదు అనుకునేవాడిని నిజంగానే. ఇలానే నా మైండ్ సెట్ ఉండేది. అసలు నాకు జాబ్ రాదు, నేను సాఫ్ట్వేర్ కంపెనీలకి అడుగు పెట్టలేను, ఇలానే నా మైండ్ సెట్ ఉండేది. ఎందుకంటే మేము చదివింది లోకల్ కాలేజీలోనే, మేము వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవడం అటువంటిది జరగలేదు. ఇక్కడే ఉన్నాను, లోకల్ కాలేజీలో చదువుకున్నాను. కమ్యూనికేషన్ జీరో. నా పేరు ఒక్కటే ఇంగ్లీష్లో చెప్పగలను, అది తప్ప ఇంకేం లేదు. అసలుకి ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. తర్వాత వచ్చి ఇద్దరు జాయిన్ అయిపోయారు కదా, నేను కోర్స్ జాయిన్ అయ్యాను. ఏంటి ఉంటుంది కదా, ఎస్ఆర్ నగర్లో పోయాను ఒక ఇన్స్టిట్యూట్కి. ఒక 1100 మంది ఉండేది ఆ ఇన్స్టిట్యూట్లో. మా బ్యాచ్ జాయిన్ అయ్యాను, మా బ్యాచ్లో. తర్వాత వచ్చి జావా నేర్చుకున్నాను కొన్ని రోజులు. మనకు తెలీదు, మనకి ఏది ట్రెండింగ్లో ఉంది ఏం తెలీదు. అందరూ ఎలా జాయిన్ అయితే నేను అలా జాయిన్ అయ్యాను. నాకు బోర్ కొట్టేది. అందరూ ఏమో నోట్స్లు రాసుండేవారు, నేనైతే నోట్స్ రాసేవాను కదా. బీటెక్లో ఒక బుక్కే, కోర్సు ఒక బుక్కే. నాకు అసలు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కదా. యాక్చువల్గా నా ఇంట్రెస్ట్ ఎంత, ఇంటి దగ్గర ఉండడం, మా అమ్మ నాన్నను చూసుకోవడం, వ్యవసాయం చేయడం, ఇది నా మైండ్ సెట్. యాక్చువల్గా నాకు 8 hours కూర్చొని వర్క్ చేసే మైండ్ సెట్ నాది అస్సలు కాదు. ఇది మెయిన్ ప్రాబ్లం. అందుకనేసి నేను హ్యాపీగా వచ్చానా, హాస్టల్లో తిన్నానా, మళ్ళీ క్లాస్కి వచ్చానా, క్లాస్ సగంలో వెళ్ళిపోయావన్నీ, అలా బొంగు కొట్టాను. బీటెక్లో ఎక్కువ రోజులు ఎగనకుండా పోయానులే, కోర్సుల వరకు ఎగనొక్కేది మధ్యలో పోయేది. దాని తర్వాత ఆండ్రాయిడ్ జాయిన్ అయ్యాను. నా లైఫ్ టర్నింగ్ పాయింట్. మా బంధువు ఒక అబ్బాయి సజెస్ట్ చేశాడు. అప్పుడు ట్రెండింగ్లో ఉండింది ఆండ్రాయిడ్ అంటే